నీ సహాయం దయచే నువ్వా, నీ ఆదరణ దయచే నువ్వా, నీ శక్తి దయచే నువ్వా, నీ బలమును దయచే నువ్వా, నీ పరిశుద్ధాత్మ శక్తి దయచే నువ్వా. యేసు రక్తమును కుమ్మరి సహాయం దయచే. గతకాలం అంతా నీ రెక్కల చాటు నిండా ఎందుకన్నా కాచి భద్రపరిచావు దేవా. అయా జనవరి నెల నుంచి ఈ డిసెంబర్ నెల వరకు ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క వారము, ప్రతి ఒక్క నెల, ప్రతి ఒక్క సంవత్సరము కాచి కాపాడి భద్రపరుస్తున్న దేవాది దేవా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇంకా నీ కాపుదల దయచే నువ్వా. నూతన సంవత్సరంలో సంతోషకరంగా ప్రవేశపెట్టండి దేవా. నీ రక్షణ దయచేయి, నీ ఆదరణ దయచేయి, నీ శక్తిని దయచేయి, నీ బలమును దయచేయి, నీ ఆత్మను మా మీద కుమ్మరించే సహాయం దయచేయి. నూతన సంవత్సరంలో సంతోషకరంగా, ఆనందకరంగా, ఆరోగ్యముతోను, శక్తితోను, బలముతోను, ప్రార్థనాత్మతోను, ప్రార్థనా బలముతోను, ప్రార్థన అతిశయముతోను, ప్రార్థన కృపతోను, ప్రార్థన శక్తితోను, ఆత్మీయ బలముతోను, ఆత్మీయ శక్తితోను, ఆత్మీయ మహిమతోను ఇంకా నూరింతలుగా అభివృద్ధి చెందబట్టుకు మార్గం దయచేయి. నీ రాకడ సమయంలో మేము ఎత్తబట్టుకు మార్గం దయచేయి. నీ శక్తి దయచేయి, నీ బలము దయచేయి. యేసు అతి పరిశుద్ధ నామమున అడివేడుకున్నాం పరమ తండ్రి. పాటల్లో వాయిద్యాలు, వాక్య పరిచయం, అలాగే సాక్ష్యాలు ఎందుకన్నా తోడుకున్న దేవ స్తోత్రమయ. అలాగే వాక్య పరిచయంలో వెలుచుండగా నీ అధ్యక్షత వహించి మీరే ముందుండి తోడుండి నడిపించి నీ శక్తి దయచే, బలం దయచే, ఆదరణ దయచే. యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరు బాగున్నారండి? బాగుంటే థ్యాంక్ యూ అని చేద్దామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆమేన్. దేవుడు తన మన్నైన కృపతో ఇంకా మనల్ని నింపదును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము 8వ వచనం తీసి చదువుదామండి. బైబిల్ ఉన్నవారు దయచేసి కీర్తనల గ్రంథం 44వ అధ్యాయము 8వ వచనము. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడు చెల్లించాలండి? ఎవరిని బట్టి చెల్లించాలండి? ఏ నామమును బట్టి చెల్లించాలండి కృతజ్ఞతాస్తుతులు? ఆయన చేసిన కార్యాలు బట్టి. ఎప్పుడు? అనుదినము. ఎప్పుడండి? అనుదినము, అనుక్షణము, గడిచిన కాలమంతా. ఏ నామము బట్టి? ఆయన నామమును బట్టే. ఏ నామం బట్టి అండి? ఆయన నామము బట్టే మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడండి? ఆయన చేసిన కార్యాలు బట్టి దినమెల్లా, అనుదినము, అనుదినము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన నామం బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఇవాళ సంవత్సరం మొత్తంలోని ఆఖరి ఆదివారం, అవునా? దేవుడికి విశ్రాంతి దినము శనివారము, ఆదివారం అంటే చాలా ఇష్టం, అవునా? మరి సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడి మనల్ని తన యొక్క వాక్యము చేత పెంచి పోషించిన దేవుడు మనము కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి, కృతజ్ఞత అంటే ఏంటి అనేది ఇవాళ మనం చూద్దామండి. ఎందుకంటే సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడాడు, అవునా? ఆయన కాచి కాపాడిన దాన్ని బట్టి మనం ఆయన చేసిన మేలను మనం ఏం చేయాలి? తలంచుకోవాలి.
తలంచుకొని కొత్త కీర్తన పాడాలి, కొత్త గీతం ఎత్తాలి. మనం గీతాలు రాయడం మనకి రాదు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? వాక్యము ద్వారా ఇంకేంటి దేవుడు మనకు చేసిన మేళ్ళు మన జీవితంలో జనవరి మొదలుకొని ఇప్పుడు వరకు ఏమి చేశాడు దేవుడు మేలు, ఏ విధంగా దేవుడు కాపాడాడు, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి దేవుడు మనల్ని ఎలాగ అభివృద్ధి చేశాడు, ఆత్మీయతలోను శారీరకంగాను మనం అడిగిన ప్రార్థన అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఏ విధంగా దేవుడు ఆలకించి వాటికి జవాబిచ్చాడు. అలాగే మనం నిరాశలోని ఆశలు కోల్పోయిన సమయంలోని దేవుడు ఎంతగానో కాచి కాపాడి మనల్ని బలపరిచి ముందుకు నడిపించిన విధానం ఏంటి, దేవుడు ఎలా బలమిచ్చి మనల్ని నడిపించాడు, తన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకున్నాడు. మరి సమయము లేని టైంలో కూడా కొన్ని విషయాల్లో దేవుడు కొంత సమయంలో తక్కువ సమయంలో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. అటువంటి కార్యాలు బట్టి కూడా దేవుడు ఏం చేశాడు, ఎలాగా థ్యాంక్స్ గివింగ్ సంవత్సరంలో మనం ఏం చేయాలండి? థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి? దేవుడికి కృతజ్ఞత తెలపాలి మనం ఆయన చేసిన కార్యాలు. అలాగే నూతన సంవత్సరంలో మనం వెళ్ళబోతున్న ముందు మనం కూడా మన జీవిత స్థితిలో కూడా సరి చేసుకోవాలి, మన పరిస్థితులు కూడా సరి చేసుకోవాలి. దేవుడి ముందు మనము ప్రార్థన చేస్తున్నాం దేవుడికి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన అన్నీ అంగీకరించి మనం నిలబెడుతున్నాడు. ఆయన నిలబెట్టిన విధానం, క్షమించిన విధానం బట్టి, ఆయన కృప చూపిన విధానం బట్టి మనం ఆయనకి ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందామండి వాక్యంలో వెళ్ళే ముందు. మహాపరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములయ్యా. ఇప్పుడు వరకు ఎంతగానో ఓర్పుగాను, ఎంతగానో ప్రభా తండ్రి ఆ ప్రార్థన శక్తితోనూ, మరి ఎంతగానో ఆసక్తితోనూ, మరి ఇంకా తమ సమయమును పక్కన పెట్టి నీ కొరకు అత్యాసక్తితోను దేవుడా కూర్చున్న బిడ్డలు, హాజరైన బిడ్డలు దీవించి ఆస్వాదించిన ప్రభా. అలాగే ఇప్పుడు వరకు పాటల్లోని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు దేవ, వందనపడి దేవ స్తోత్రములయ్యా. సాక్ష్యాలు చెప్పిన విధానం కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు దేవ స్తోత్రములయ్యా. అలాగే వాక్య పరిచయంలో వెలుచుండగా ప్రభా తండ్రి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ప్రభా తండ్రి మీరు ఎన్నో వాక్యాలు, అనేక వాక్యాలు ప్రభా తండ్రి విత్తారు దేవా. ఎన్నో సమయాల్లో ఎన్నో విధాలుగా మీరు మాట్లాడారు దేవా. ఎన్నో క్షణముల్లో ఎన్నో విధాలు, పది మార్లు, 10 క్షణాలు, 10 రకాలుగా 10 వ్యక్తులతో నువ్వు మాట్లాడిన విధానం పడదే స్తోత్రములయ్యా. ఇంకా నీ కాపుదలు దయచేను బాబా అయా. వాక్యంలో వెలిచుండగా ఇంకా నీ వాక్యాన్ని గ్రహించగల హృదయాన్ని మాకు దయచి, వాక్యాన్ని మా హృదయమైన పలకల మీద రాసుకోవడం మార్గం దయచి, ఆత్మికాలను తెరబడ్డకు మార్గం దయచి అయా. ప్రతి ఒక్కరికి ప్రభా వినగల చెవులు దయచే, గ్రహించగల హృదయమును దయచే. ఆ త్రోవ పడిన పక్కన పడిన విత్తనం వల్లే కాకూడదయా, రాతి నెలల పడిన విత్తనం వల్లే కాకూడదయా, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వల్లే కాకూడదయా. ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి ప్రార్థన ఆలకించి అంగీకరించి వారి హృదయంలో వాక్యం రాయబట్టుకు మార్గం దయచి అయా. నీకు అనుగుణంగా అనుక్షణము నీ కొరకు బతికే బిడ్డలుగా సిద్ధపరిచి బలపరిచి సహాయం దయచే. యేసు అతి పరిశుద్ధ నామమున వాక్యం అంతట్లో కూడా మీరే తోడుండి ముందుండి నడిపించండి దేవా. యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? థ్యాంక్ యూ జీసస్. జీసస్ కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అంటే ఏమిటండి? కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటండి? ఏదైనా మన ఒక వ్యక్తి ఏదైనా సహాయం చేస్తే, మనకు అవసరమైంది, మన ఆపదలో ఉంటే వారు మనకి సహాయం చేస్తే దాన్ని ఏమంటారండి? చేసిన మేళ బట్టి మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ అండి అని మనం చెప్తాం, అవునా? మరి నిజంగా దేవుడు అనుక్షణము కూడా ఒక వ్యక్తికి ఆ క్షణంలో చేసిన సహాయానికి థ్యాంక్స్ అని చెప్తున్నాం. మరి దేవుడు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా తన దయా కిరీటం చేత మనల్ని కప్పి తన రెక్కల చాటు నేను కాచి కాపాడి ఎంతగానో అది తినద్దు, ఇది తాగద్దు, అక్కడికి వెళ్ళొద్దు, వాక్యాన్ని చదువు, ధ్యానించు, ఎవరు నిన్ను హింసించినా వేధించినా బాధించినా నేనున్నాను, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, పాతాళంలో ఉన్న
ఏమండి, ఎక్కడ చిక్కబడి ఉన్నా, బంధకాలలో చిక్కబడి ఉన్నా, బురద గుంటలో దిగిపోయి ఉన్నా, బానిస సంఖ్యల్లో బంధించబడి ఉన్నా, నేనున్నాను అని తెలియజేస్తున్న దేవుడికి ఏం చెప్పాలి మనము? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన కోసం పరలోకం నుంచి భూలోకాన్ని దిగి వచ్చిన దేవుడికి ఏం చెప్పాలండి? థ్యాంక్ యూ చెప్పాలి. అవునా? థ్యాంక్స్ అంటే మనం అడిగిన దానికి, మనకి కావాల్సిన దానికి ఇతరులు చేసే సహాయాన్ని కృతజ్ఞత భావం తెలియజేస్తాం. దాన్ని థ్యాంక్స్ అంట. అలాగే దేవుడు సంవత్సరంలో మనకు చేసిన మేళ్ళు ఎన్నో ఉన్నాయి, లెక్కలేనని చెప్పాలి మనం. అవునా? కానీ యేసు ప్రభువారు కూడా ఒకానొక సమయంలో కూడా ఆయన కూడా కృతజ్ఞతలు చెల్లించాడు. ఎలాగండి? మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త, యేసు ప్రభువారు కూడా మనిషి రూపంలో మన మధ్యకు వచ్చినను ఆయన కూడా కృతజ్ఞతలు చెల్లించడంలో ఏమాత్రము తీసిపోలా. తాను పెట్టిన నిబంధన, తాను పెట్టిన రూలు దేవుడు ఏం చేశాడు? పాటించాడు. ఏం చేశాడండి? పాటించాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనం. ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిరి. ఇక మీదట మిగిలిన మొక్కలను 7 గంపలు నిండా ఎత్తిరి. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఆమేన్. దేవుడు ఏం చేశాడండి? కొండ మీద ప్రసంగం పెట్టాడు. ఏమైనా పట్టుకొని వెళ్ళాడా? బట్టలు సర్దుకొని వెళ్ళాడా? మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళాడా? బాటిల్లో పోసుకొని బాక్సులో అన్నం కట్టుకొని వెళ్ళాడా? 2 జతలు సర్దమ్మా, నేను అక్కడికి వెళ్ళొస్తాను కొండ మీద ప్రసంగానికి అని చెప్పి వెళ్ళాడా? ఏమీ పట్టుకెళ్ళ. వెళ్తూ వెళ్ళాడు. కానాను స్త్రీ ఆమెతో మాట్లాడాడు దేవుడు. నేనిచ్చే నీళ్లు తాగితే ఇంకెప్పుడు దప్పికొనవన్నాడు దేవుడు. అవునా? ఆ ఒక్క మాటకి మిస్ అయ్యి వచ్చాడు. నా జీవితాన్ని చదివాడు. నేను అందరికీ చెప్పాలి, అందరిని తీసుకురావాలని అత్యాసక్తి వాళ్ళందరిని తీసుకొచ్చింది. వాళ్ళందరూ విని అబ్బా తరించి ఆ మెస్సైని మేము చూడాలి, ఆ మాటలు మేము కూడా వినాలని వచ్చారు. ఎవరండి? కుంటివారు, గుడ్డివారు, మోగువారు, చౌటివారు, కళ్ళు లేనివారు, కాళ్ళు లేనివారు అందరూ. అలాగే అన్నీ ఉన్నవారు కూడా ఆ మెస్సైను చూడాలి, ఆ క్రీస్తును చూడాలి, ఆ కుమారుని మేము చూడాలి, ఆ తండ్రిని మేము చూడాలి. వాళ్ళందరూ తరలి వచ్చి కొండ ప్రదేశానికి వచ్చారు. అవునా? వచ్చి ఏం చేశారండి? 3 రోజులు పగలో రాత్రి తేడా తెలియకుండా అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు, వాక్యాన్ని చెప్తున్నాడు. విని వాళ్ళందరూ ఆకలి లేదు, దప్పిక లేదు, దాహం లేదు, తరించిపోయారు వాళ్ళందరూ. అవునా? 3వ రోజు తర్వాత వాళ్ళందరూ ఏమయ్యారండి? చక్కగా తట్టపట్ట సర్దుకొని ఇంటికి వెళ్తుంటే దేవుడు ఏం చేశాడు? వెళ్ళమన్నాడు, కానీ వారి కడుపును చూశాడు. దారి మధ్యలో ఇది అరణ్యము, ఏమీ దొరకదు, వారి ఖాళీ కడుపుతో వెళ్తున్నారు. నీరసం వచ్చి ఎక్కడైనా పడిపోతే చూసారా? మనం ఆలోచించేది చిటికిటే. దేవుడు ఏం చేయలేదుగా. మనం 3 రోజులు ఉపవాసం ఉన్నాం. దేవుడికి 3 రోజులు ప్రభు అని ప్రార్థన చేశాం. ఏం చేయలేదే. దేవుడు ఖాళీగున్న కడుపును చూశాడు. నిన్ను చూడ్డా? నీ కోరికను చూడ్డా? చూశాడు. అక్కడ చూసి వాళ్ళందరికీ తినడానికి ఏమైనా సిద్ధపరచండి అన్నాడు. శిష్యులు పిలిచి తినడానికి ఏమైనా సిద్ధపరచండి అన్నాడు. మన దగ్గర వాళ్ళందరికి కావాల్సిన డబ్బు లేదయ్యా, సిద్ధపరచడానికి ఇది అరణ్యమయ్యా, ఇక్కడ ఏమి దొరకవు, కొట్లు లేవు, షాపులు లేవు, డీమార్ట్లు లేవు, రిలయన్స్ మార్ట్లు లేవు, ఏమీ దొరకవయ్యా ఇక్కడ అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు? నిరాశపడ్డా? అక్కడ ఒక పిల్లవాడు వచ్చాడు. అయ్యా నా దగ్గర 2 చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి అని తీసుకొచ్చి అడక్క ముందే వాళ్ళకి ఇచ్చారు శిష్యులకి. ఇక్కడ ఏమైనా ఉందా కనుక్కోమంటే ఎమ్మటనే ఇచ్చేసాడు పిల్లవాడు. ఇవ్వబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ రొట్టెలు ఎత్తుకొని ఆ చేపలు పట్టుకొని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేశాడు దేవుడు ఇక్కడ? అప్పుడు ఆయన ఏం చేశాడండి?
ఎన్ని రొట్టెలు ఉన్నాయి వారిని అడగక, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు తీసుకొని ఉన్నాయి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుని ఉండగా జనసమూహం ఆజ్ఞాపించి 7 రొట్టెలను చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చును. కృతజ్ఞత చెల్లించాడు దేవుడు. ఉన్నది కొంచెమే, పిండి కొంచెమే, జనం విస్తారంగా ఉన్నారు. నీ దగ్గర ఉన్నది సామర్థ్యం కొంచెమే, నీ కోరికలన్నీ విస్తారంగా ఉన్నాయి. అవన్నీ దీవించి ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యేసు ప్రభు ఏం చేశాడు? అసాధ్యమైనది తన దగ్గర పెట్టారు, కానీ దేవుడు ఏం చేశాడు? తండ్రికి అప్పచెప్పాడు. తండ్రి నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా నువ్వు ఇచ్చింది దేవా, దీవించి ఆశీర్వదించా, దేవా స్తోత్రములు అన్నాడు. ఏమైంది? 5,000 మంది పురుషులకు పైగానే పంక్తిలో కూర్చున్న వారికి వడ్డించారు. స్త్రీలు కాదు, పిల్లలు కాదు, ఓన్లీ పురుషులు 5,000 మంది పైనే. ఎక్కడ కుదిరిద్దండి? సాధ్యమైద్దా? వాళ్ళందరికీ వడ్డించి ఎన్ని గంపలు ఎత్తాడండి? 7 గంపల నిండా ఎత్తిరి. ఆమేన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిన్ను కూడా నిండారులుగా నీ గంపని, గృహాన్ని, నీ యొక్క ప్రతి ఒక్క జీవితాన్ని దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, థ్యాంక్ యూ. అందుకే ఏం చేయాలి మనం? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్పాలి. ఆయన కూడా చేసింది అదే. ఉన్న దాంతోనే థ్యాంక్స్ అయ్యా ఇచ్చినందుకు. చేపలు చిన్నవి, రొట్టెలు చిన్నవి, జనాలు విస్తారంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పంచిపెట్టే సామర్థ్యం ఎక్కడొచ్చింది? కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఏంటి? కృతజ్ఞత భావము కలిగి ఉండి దేవుడికి అర్పించాడు, అప్పచెప్పాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న దాంతో ఈ సంవత్సరంలో ఏం పొందుకున్నావు? నువ్వు ఏం మేలు చేశాడు దేవుడు నీకు? ఏ విధంగా దేవుడు నీకేమిచ్చాడు? నువ్వు అడిగిన ప్రార్థనలు ఏంటి? సంవత్సరంలో నీ టార్గెట్ ఏంటి? ఏ గోల్ అయితే పెట్టుకున్నావు, ఏ ఆశయాన్ని, నాకేం కావాలి? గృహం కావాలా, ఆరోగ్యం కావాలా, వైద్యం కావాలా, విద్య కావాలా, నా సంసారం కావాలా, నాకు ఆరోగ్యం కావాలా, నాకు వివాహం జరగాల, మంచి జాబ్ రావాలా అని టార్గెట్ పెట్టుకున్నాయి. అయ్యే కాదు, ఆత్మీయం కూడా ఎదగాలి, దేవుళ్ళో ఆత్మీయ స్థితి కూడా పెరగాలి, ఇంకా నేను దేవుళ్ళో ఇంకా నిలబడాలి. గంట చేస్తే 2 గంటల ప్రార్థన పెంచాలి. ఇవన్నిటిని కూడా మనం కోరుకోవాలి. తన మహిమని, మహాదైశ్వర్యని, ఎప్పుడైతే దేవుడి యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికితే అప్పుడు అన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అవునా? థ్యాంక్ యూ. అయితే మనం ఏం చేయాలి? ఇచ్చిన వాటిలో ఈ సంవత్సరంలో ఏమిచ్చాడు దేవుడు, దాన్ని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు ఏమిచ్చాడో దాన్ని పట్టుకోండి. ఏ ప్రార్థన నువ్వైతే చేసావో గత సంవత్సరంలో నెరవేరలేదు, ఈ సంవత్సరం నెరవేరిందో, రాబోయే సంవత్సరంలో నువ్వు ప్రవేశపెడుతున్నావు 2026లోకి, దాన్నే పట్టుకొని ఈ సంవత్సరంలో ఇది ఇచ్చావు దేవా స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 5,000 మంది పురుషులకు పెట్టిన దేవుడు, అక్కడ స్త్రీలందరికీ పెట్టిన దేవుడు, పిల్లలందరికీ పెట్టిన దేవుడు 7 గంపలకు పైననే ఎత్తినాడు రొట్టెలు, చేపలు. నీ జీవితంలో కూడా ఏది తక్కువ కాకుండా చేస్తాడు దేవుడు. 2026లో ఇంకా దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదిస్తున్నాడు. అందుకేం చెప్పాలి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన తెలివిని బట్టి, ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు చేసిన సహాయము నిజంగా అది అద్భుతమైందండి. కొన్ని నిస్సహాయ పరిస్థితుల్లో ఎవ్వరు సహాయం చేయరు, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఎవరు వచ్చి తీర్చలేరు. తల్లిదండ్రులు చెప్దామా, వారు వచ్చి అక్కడికి రాలేరు, సమయాన్ని చేరుకోలేరు. కానీ యేసయ్యా అని నువ్వు మొరపెట్టావు అనుకోండి, ఆయన ఏదో విధంగా అవకాశాన్ని కలగజేస్తాడు, ఏదో విధంగా నీకు ఒక మార్గాన్ని తెరుస్తాడు, ఏదో వ్యక్తి ద్వారా మాట్లాడతాడు, ఆ సమస్యను సరిచేస్తాడు. ఆమేన్, థ్యాంక్ యూ. నువ్వు పిలుస్తేనే పరుగున వచ్చేస్తారు, నువ్వు ఏడిస్తేనే ఓదార్స్తారు, ఇంత గొప్ప ప్రేమ నా యేసయ్యా, ఇది ఎంత గొప్ప ప్రేమ నా యేసయ్యా. నువ్వు పిలుస్తేనే పరుగున వచ్చేస్తారు, నువ్వు ఏడిస్తేనే ఓదారుస్తారు. అలాంటి విషయాలు
ఎన్నో విషయాలు ఉంటాయి మన జీవితంలో. సమస్యల గుండా ప్రవేశించామా అన్నిటిని కూడా జ్ఞాపం చేసుకోవాలి. ఏం చేశాడులే దేవుడు, ఏమిచ్చాడులే దేవుడు అని మనం అనుకోకూడదు. నాకు నెరవేరలేదే అని అనుకోవద్దు. ఈరోజు నెరవేర్చింది సగమైనా సరే, మధ్యలో ఉన్నా సరే, నెరవేర్చక మొదలు పెట్టబోయినా సరే దేవుడికి థ్యాంక్ యూ చెప్తే నీకు నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడు. ఎంత విశ్వాసంతో ఉన్నావని చూస్తున్నాడు దేవుడు, ఎంత ఓర్పుతో ఉన్నావని చూస్తున్నాడు దేవుడు, ఎంత పట్టుదలతో ఉన్నావని చూస్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ. దెయ్యం పట్టిన ఏమండి స్త్రీ వచ్చింది, కానాను స్త్రీ, నా కూతురికి బాగాలేదు వదిలిపోవాలి అని చెప్పింది, అవునా? కానీ వెళ్ళిపోమని తోసేస్తే ఏమంది? అయ్యా నీ బల్ల చుట్టూ రొట్టె ముక్కలు కుక్కలకు ఎదురు చూస్తాయి, అవునా? ఆ యజమాని వేస్తేనే తింటాయి, తింటాయి, వేసేదాకా ఎదురు చూస్తాయి అని ఒక తగ్గింపు హృదయం కలిగిన మాట మాట్లాడింది, అవునా? వెంటనే నీ విశ్వాసం గొప్పదమ్మా, స్వస్థపడింది, వెళ్ళిపో అన్నాడు దేవుడు. థ్యాంక్ యూ. చూసారా? అదే ఆ కృతజ్ఞత చెల్లిస్తే దేవుడికి ఆ గ్రాటిట్యూడ్ అనేది మళ్ళీ ఉంటే దేవుడు ఎన్నో అద్భుతాలు చేయడానికి రెడీగా ఉంటాడు, అవునా? మరి నిజంగా దేవుడు మళ్ళీ ఇంకో సందర్భంలో మత్తయి సువార్త 26:27 26:27 26 నుంచి చదువుదామండి. 26:26 వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో మీరందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. చూసారండి, ఇక్కడ దేవుడు ఏమి ఇచ్చాడు? అక్కడ పాస్కా పండగ రోజు రొట్టె ద్రాక్ష రసమును కొత్త నిబంధన ఇస్తున్నాను, దీన్ని తీసుకొని మీరు తినుడి. అందు నిమిత్తము కృతజ్ఞత దేవుడు స్తుతులు చెల్లించాడు. ఎందుకని? తన రక్తాన్ని, తన శరీరాన్ని ధారపోస్తున్నాడు. దాని సింబాలిక్గా దేవుడు ఏం చేస్తున్నాడు? గుర్తుగా కృతజ్ఞత స్తుతులు అర్పిస్తున్నాడు. ఆ రెండింటిని తీసుకొని అర్పించిన తర్వాత దీన్ని మీరు తినుడే అంటున్నాడు దేవుడు, అవునా? దీవించి ఆశీర్వదించాలని, అలాగే అభివృద్ధి చెందాలని, మనం కూడా ఆత్మీయంగాను శారీరకంగాను దేవుళ్ళు అభివృద్ధి చెందాలి. అందు నిమిత్తం దేవుడు ఏం చెప్పాడు? కృతజ్ఞతాస్తుతులు అర్పించాడు. మొదటిగా చేపల రొట్టెల దగ్గర అర్పించాడు దేవుడు, అద్భుతం చేశాడు దేవుడు, అవునా? అలాగే రెండోసారిగా ఇక్కడ దేవుడు తన యొక్క మరణము చివరి అంచుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు అర్పించి ఆ రొట్టె ద్రాక్షరసాన్ని శిష్యులకు ఇచ్చాడు, అవునండి? మరి అటువంటి కృతజ్ఞత భావము కలిగి ఉండి మనం కూడా ముందుకు కొనసాగాలి, అవునండి? అలాగే లూకాసు వార్త 6:35 6:35 మీరైతే ఎట్టి వారిని గురించి అయినా నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఈడి, అప్పుడు మీ ఫలములు గొప్పదైనట్లు మీరు సర్వోన్నతుల కుమారులై ఉందరు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుడి ఎడల ఉపకారే ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. శత్రువుల నిమిత్తం, మిత్రుల కోసమే కాదు, దేవుడిచ్చిన సంఘము నిమిత్తం. ఏమండి? దేవుడిచ్చిన సంఘము సేవను బట్టి, ఏమండి, దేవుడిచ్చిన ఉపకరణాలు బట్టి, దేవుడి దీవించిన ప్రతి ఒక్క విషయమును బట్టి, వాహనాన్ని బట్టి, బండిని బట్టి, ప్రతి ఒక్క విషయాన్ని బట్టి ఉండాలి మనం. అలాగే శత్రువును కూడా క్షమించమంటున్నాడు దేవుడు. ఎందుకని? శత్రువులు కూడా దేవుడు మిత్రుడు, ఉపకారి, అపకారికి కూడా ఉపకారి, అతన్ని క్షమించండి అంటున్నాడు దేవుడు. క్షమిస్తేనే మీ ఫలము డబల్ అయింది అంటున్నాడు. ప్రేమించినోడిని ప్రేమిస్తే ఏమో ఉపయోగం ఉండిద్ది? శత్రువుని క్షమించి వాడిని ప్రేమించమన్నాడు. అంటే ఏంటి? నీ క్రియ కరెక్ట్గా ఉందా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా అంటే ఏంటి? క్షమాగుణము. ఆత్మీయ ఫలాలు ఏంటండి? ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము. అవునా? దీర్ఘశాంతం ఏది? దయాళత్వం ఏది? ఓర్పేది? ప్రేమ ఏది? మొదటి 4 మాటల్లోనే తప్పిపోతున్నామే. దేవుడు అందుకే అన్నాడు, నీ శత్రువుని కూడా ప్రేమించు, నీ ఫలము అధికమగును. వాడినే ప్రేమించు శత్రువుని. శత్రువుని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించి ఇక్కడ ఏం చేయాలి? కృతజ్ఞతగా ఉండాలి. అలాంటి వాడే కృతజ్ఞుడు. అలాంటి వాడే కృతజ్ఞుడు. ఆమేన్. థ్యాంక్ యూ. అలాగే ఒక సందర్భంలో కొంతమంది కార్యాలు చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటంటే కార్యాలు పొందుకొని జంప్ అయిపోతారు. ఎస్కేప్ బ్యాచ్. ఏంటి? వీరికి ఎంతసేపు కార్యం కావాలి, స్వస్థత కావాలి, అద్భుతం కావాలి. అది జరిగిన తర్వాత బాయ్ బాయ్ యేసయ్య టాటా అంటారు. కొంతమంది టాటా కూడా చెప్పరు. అటువంటి సందర్భం ఒకటి ఉంది బైబిల్లో. ఏంటిదండి? లూకాసు వార్త 17వ అధ్యాయము 12 నుండి 19. లూకాసు వార్త 17 అధ్యాయము 12 వచనం. ఆయన ఒక గ్రామంలో వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని మీ యాజకులు కనపరచుకొనుడి వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శరముతో దేవుని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ఆయన పాదముల మీద సాగిలపడిను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, మిగతా 9 మంది ఎక్కడున్నారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడ అగపట్టలేదా అని. చూసారా? నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నేను స్వస్థపరచునని చెప్పిన. ఆమేన్. థ్యాంక్ యూ. సంవత్సరం మొత్తం యేసయ్యా 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 అంటారు. తర్వాత కార్యం నెరవేర్పగానే బాయ్ 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 బాయ్. యేసయ్య ఎవరు మాకు తెలియదు, నచ్చలేదు, మాకు యేసు ప్రభు నచ్చలేదు, వాక్యం నచ్చలేదు, పాస్టర్ గారు నచ్చలేదు, పాస్టర్ గారు నచ్చలేదు, హల్లెలూయా చెప్పనివ్వట్లేదు, స్తోత్రం చెప్పనివ్వట్లేదు, ఆ చర్చి మానేస్తా, ఆ కలర్ అక్కడ సిలువు పెట్టలేదు, నీ మానేస్తా, నాకు చికెన్ పెట్టలేదు, నీ మానేస్తా, మటన్ పెట్టలేదు, మానేస్తా, సాంబార్ వేయలా మానేస్తా, స్వీట్ పెట్టలా మానేస్తా. ఇక్కడ ఏముంది? 10 మంది యేసయ్యా మమ్మల్ని స్వస్థపరచు 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 అన్నారు. ఏమన్నారు? స్వస్థపరచమన్నారు. యేసయ్య చూసి ఏమన్నాడు? వెళ్ళి మీ శరీరాన్ని మీ యాజకుడి కనపరచుకొనుడి అన్నాడు. అవునా? ఇదేంట్రా పిచ్చోళ్ళలాగా అన్నాడు. యేసయ్య యేసయ్య అంటే వెళ్ళి యాజకుడి కనపరచుకోమంటాడు. అంటే ఈయనేం చేయడా? ఈయనేం స్వస్థపరచడా? ఈయనేం మనకు ప్రార్థన చేయడా అని అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. యాజకుని కలవమంటే ఆయన దగ్గర ఉందేమో కనికట్టు, ఆయన దగ్గర ఉందేమో మందు, ఆయన దగ్గర ఉందేమో మహిమ, ఆయన దగ్గర ఉందేమో అని అనుకుని వాళ్ళందరూ వెళ్ళారు. ఒకడు మధ్యలో ఆ మాట పట్టుకొని ప్రభు చెప్పాడు, ఎందుకు చెప్పాడు అని చెప్పి ఆ మాట పట్టుకొని వెళ్తున్నప్పుడు మధ్యలో ఒకడికి గమనింపు వచ్చింది. వెళ్తూ వెళ్తూ ఉండంగానే స్వస్థపడిపోయాడు. 9 మంది ఏమయ్యారు? స్వస్థపడ్డారా? స్వస్థపడలేదా? స్వస్థపడ్డారు, మాట పాటించారు కానీ స్వస్థపడ్డారు, కానీ గ్రాటిట్యూడ్ లేదు, ఆ కృతజ్ఞత భావం లేదు. దేవుడికి కనపడాలి. అసలు స్వస్థత వచ్చింది, అయ్యా ఒకసారి ఆయన చెప్పాలి పాస్టర్ గారికి అని చెప్పి రాలా. ఆ ఒక్కడొచ్చాడు, వచ్చి కాళ్ళ మీద సాగిలి పడిపోయి, అయ్యా నాకు తగ్గించావయ్యా, థ్యాంక్స్ అయ్యా అని అన్నాడు. అనగానే మిగతా 9 మంది ఏమయ్యారు? స్వస్థపడలేదా అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారయ్యా అన్నాడు. నీ విశ్వాసం గొప్పది, నువ్వు స్వస్థపడతావు. ఆమేన్. థ్యాంక్ యూ. విశ్వాసం కూడా గొప్పది అన్నాడు దేవుడు. థ్యాంక్ యూ. మరి అటువంటి మనసును కలిగి ఉన్నాం మనం? మరి అట్టి విధంగా మనం ఉన్నామా? మరి అటువంటి పద్ధతిలో మనం నడుస్తున్నామా? మరి అటువంటి ప్రవర్తనలో మనం నడుస్తున్నామా? మరి ఈ పాత సంవత్సరంలో గడిచిపోతుంది, మనం దాటివేస్తున్నాం. దాటివేసే సమయంలో దేవుడు చేసిన మేళాన్ని మనం దాటివేయకూడదు. ఆయన ఇచ్చిన కార్యాలు, చేసిన కార్యాలు, అద్భుత హస్తముతో చేసిన మేళ్ళు దాటివేస్తున్నప్పుడు కూడా, సంవత్సరాన్ని దాటుతున్నప్పుడు ఆయన చేసిన మేళ్ళు థ్యాంక్స్ చెప్పకుండా దాటకూడదు. నిజంగా కొన్ని సందర్భాల్లో చిటిక్కమని దేవుడు చేసేస్తాడు. అవునా? చేసేసిన విషయాలు మనం మర్చిపోకూడదు. అబ్బా ఏదో అయిపోయిందిలే, నేను చేసాక అయిపోయిందిలే
అని అనుకోవడం కాదు. దేవుడు మనల్ని ఆయన కృప చేత, ఏం చేత అండి? కృప, విశ్వాసం, ఆయన మహిమ, ఈ మూడు మెయిన్ ముఖ్యమైనది. మన తెలివి కనపడవు, వినపడవు, చూడలే వాటిని. విశ్వాసం అనేది మనలో నివసిస్తుంది. కృప అనేది దేవుడు ఇచ్చేది. ఏమండి? మహిమ అనేది కూడా దేవుడు ఇచ్చేదే. విశ్వాసం మనలో ఉండాలి. ఆ రెండింటిని పొందుకుంటే కృప, ఆ కృప ఉంటే దేవుడు ఎక్కడికైనా హెచ్చిస్తాడు. ఆ విశ్వాసం ఉంటే నిన్ను ఎక్కడికైనా హెచ్చిస్తాడు. ఆ యొక్క మహిమను దేవుడు నీకు చూపిస్తాడు. ఆయన ఏంటనేది. సూర్యుడు ఉన్నాడు. రాత్రిపూట ఏట్రా సూర్యుడు ఆడ ఎక్కడున్నాడు? ఆడ సెల్లేస్తుందిగా. ఎక్కడున్నాడు? ఆడ రమ్మను 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 అని సిటికిలేస్తే వచ్చేస్తాడా? తెల్లారి గట్ట చూడాలి. 5ంటికి లేచి ఏడ్రాడా నెమ్మదిగా కొద్దిగా అలా వస్తాడు. నెట్ట మధ్యాహ్నం చూపిస్తాడు నీ వ్యవహారం వెంటనే. అవునా? అప్పుడు చూడు, నేను చూస్తాడు అంత తెలుస్తా అంటే నెట్ట మధ్యాహ్నం ఇలాగ ఎత్తి చూసామో మంటరా బాబో అంటాం. తర్వాత కళ్ళు రెప్పలేయాలి. ఆ సున్నా ఇలా కనపడేది, ఈ కన్ను ఆ కన్ను. అవునా? అప్పుడు చెప్పాలి. ఎండాకాలం బగబగ మండుతూ 5 నిమిషాల నుంచి డామని పడిపోతాం. అప్పుడు చెప్పాలి మహిమ ప్రభావం. కాంతికి ఉన్న పవర్ ఎంత, ఆ లైట్కి ఉన్న పవర్ ఎంత అనేది అప్పుడు చెప్పాలి. దాకున్నప్పుడు ఏడు రాడా ఎక్కడ రాడా అప్పుడు సిటికెళ్ళేయడం కాదు. దగ్గరికి వచ్చినప్పుడు సిటికి ఏమైంది? వడదెబ్బ తగిలి పడిపోతుంది దెబ్బకి. ఆమె థ్యాంక్ యూ దెబ్బకి 10 నిమిషాలు బయర్లు గమ్మినట్టు ఉంటుంది. ఆ వెలుక్కి కళ్ళు కూడా తెల్లగా కనపడుతూ ఉంటే బయర్లు గమ్మేసి ఏం అర్థం కాదు ఎండాకాలంలో. అవునా? మహిమ, ప్రభావం అంటే ఒక శక్తి, కాంతి అనేది ఎలాగొస్తుంది? విశ్వాసం అనేది ముందు మనల్ని నింపబడాలి. దేవుడు చేస్తాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు ఏం జరిగిద్ది? అద్భుతం జరిగిద్ది. కృప అంటే దేవుడు ఇచ్చేది, అది ఒక వరం. అది కృప కూడా. కృప అంటే దేవుడు ఇచ్చేది. అలాగే మహిమ అనేది ఏంటిది? తన మహిమలో చేరుస్తాడు. అంటే ఆ ప్రభావంతో మనల్ని నింపుతాడు దేవుడు. కృప అంటే నీ కృప ఉంటేనే నేను హెచ్చింపబడతాను అని, మహిమ ఉంటేనే మనం హెచ్చింపబడతాం. ఏమండి? ఆ రెండు కూడా మనం కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడికి, ఒక క్రిస్టియన్కి, ఒక ప్రార్థనా పరుడికి ఆ 3 అంశాలు అనేది చాలా ముఖ్యం. మరి ఇక్కడ ఏం కావాలండి? ఆయన వచ్చాడు, 10 మంది ఏసే అని అరుతున్నారు. ఏసే అని అరుతుంటే వెళ్ళి మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళవయ్యా. ఏసే అని అడుగుతుంటే స్వస్థపరచమని మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళవయ్యా, యాజకుడు కనిపించుకో అన్నాడేంటి అనుకోని మిగతాలు అందరూ అగుల బొగులు అంటే వెళ్ళిపోయారు. అవునా? ఈయనొచ్చి అయ్యో మార్పు వచ్చేస్తుంది, కుష్ఠరోగం పోతుంది. నిజంగా ఆయన చెప్పిన మాట గొప్పది, పవర్ఫుల్, నిలబెట్టిద్దని చెప్పి అమ్మటి నిలిపి కాలు మీద పడిపోయాడు. థ్యాంక్ యూ అని చెప్పాడు ఆయన. థ్యాంక్స్ అయ్యా అని ముట్టి స్వస్థపరిచినందుకు. దేవుడు నిజంగా కొన్ని సందర్భాల్లో ఏదైనా కావాలని అడిగినప్పుడు ఫలానా చెయ్యి అంటాడు దేవుడు. దానికి సంబంధం ఉండదు దీనికి దానికి. అవునా? దీనికి దానికి సంబంధం ఉండదు. మరి ఒక విధంగా ఇంకోటి చెప్పాలంటే, మరి మాకు వివాహం జరిగిన తర్వాత కొన్ని గలిబిళ్ళు వచ్చినాయండి. ఆ గలిబిళ్ళు వస్తే ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు అట్టిపళ్ళు చూపించాడు. ఏం చూపించాడండి? అట్టిపళ్ళు అవి పంచిపెట్టి అన్నాడు. ఇదేంట్రా బాబు అట్టిపళ్ళు కనపడ్డాయి అని అనుకున్నా. అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు అట్టిపళ్ళు పంచితే వస్తారేమోనయ్యా అన్నారు. అట్టిపళ్ళు పెంచాను. పంచంగానే నెల తర్వాత ఆటోమేటిక్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ చూసారా? అట్టిపండు ఎక్కడ ఉన్నది ఎంత? జానెడు అట్టిపండు క్యారీ చేసింది ఎంత? 2 సంవత్సరాల ప్రయాస. థ్యాంక్ యూ. ఎంత కష్టపడి ఉంటాం, ఎంత బాధపడి ఉంటాం, ఎన్ని ఉపాసాలు ఉండి ఉంటాం, ఎంత ప్రార్థన చేసి ఉంటాం. జానెడు అట్టిపండే పంచమన్నాడు దేవుడు. థ్యాంక్ యూ. ఆయన చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు, కానీ నువ్వు విశ్వాసంతో చేస్తున్నావా లేదని చూస్తాడు. థ్యాంక్ యూ. గొప్ప దేవుడు అండి. అందుని బట్టి మనం ఏం చేస్తున్నాడు దేవుడు, ఏం చెప్పాడు, చెప్పిన మాటలా తప్పిపోకూడదు. తప్పిపోయామా ఈ సంవత్సరంలో?
అది ఉన్న దాంట్లో దేవుడు అడిగిన దాంట్లో మనం ఇవ్వలేకపోయామా? దేవుడు సహాయపడలేకపోయామా? అలాగే దేవుడి యొక్క మందిరానికి వెళ్ళడంలో కూడా మనం తప్పిపోయామా అని యొక్క కొత్త సంవత్సరంలో మనం పరిశీలన చేసుకో. ఎక్కడ తప్పిపోయాం? అలాగే రొట్టె విరిచట్లో ఎక్కడ తప్పిపోయాం? అలాగే సంఘం వెళ్ళటంలో ఎక్కడ తప్పిపోయాం? ప్రార్థన చేయడంలో ఎక్కడ తప్పిపోయాం ఈ 12 నెలలు? మరి అలాగే దేవుడు చేసిన మేళ బట్టి ఏమి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం తప్పిపోయాం అని పరిశీలన మనం చేసుకోవాలి. అలాగే 10 మందిలో 9 మంది ఎక్కడికి వెళ్ళారో, ఏమయ్యారో, స్వస్థపడ్డారో లేదో తెలియకుండా వాళ్ళు జంప్ అయిపోయారు. కానీ మిగతా వాళ్ళు ఒక్కడేం చేశాడు? ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల దేవుడు సంతోషపడ్డాడు. మనం సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి. మరి సంవత్సరాలు దాటేసుకుంటూ వెళ్తున్నావు. నువ్వు సంవత్సరాలు దాటేసుకుంటూ వెళ్తూ దేవుడు చేసిన మేళ్ళ పొందుకున్న మేలు నువ్వు థ్యాంక్స్ చెప్పకుంటుంటే ఎలాగా అని బాధపడ్డా? ఆ 9 మంది ఎక్కడికి వెళ్ళారని అడిగాడు దేవుడు. దేవుడు గుర్తుండదా? నేను చేసిన కార్యాలు బట్టి మేలు కృతజ్ఞత ఏది నీకు లేదు? చేయట్లేదని నువ్వు గోజాడుతున్నావు, చేయట్లేదని నువ్వు బాధపడుతున్నావు. మిగతా నేను చేసిన 100 మేళ్ళు ఎక్కడున్నాయి? 99 మేళ్ళు ఎక్కడున్నాయి? వాటికి నువ్వు థ్యాంక్స్ ఏది అని దేవుడు అడుగుతున్నాడు. థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 3వ వచనం. ఇంకా మర్చిపోయారా? కొన్ని సందర్భాల్లో మర్చిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు కార్యం చేశాడని సంతోషంలో ఎగిరికి ఎంతేసేసి ఇచ్చేయచ్చు. కొన్ని తప్పిపోవచ్చు. ఆయన ఏం చెప్తాంలే అని అపవాది కూడా మనం మోసపరుస్తూ ఉంటాం. అటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని ముందుకు మనం తరలుతూ, ముందుకు వెళుతూ, ముందుకు దాటుకుంటూ వెళుతుండగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే థ్యాంక్స్ గివింగ్. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయము 3వ వచనం. మహాఘనత వహించిన ఫెలిస్కా మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేక కీళ్ళు తమ పరామర్శ చేత దిద్దుబాటు చున్నది అని ఒప్పుకొని మేము సకల విధముల సకల స్థలముల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. అమ్మేన్. థ్యాంక్ యూ. ఏంటంటే కీడులో కూడా నిలబడిన వాడే క్రైస్తవుడు. మేలులో కాదు, కీడులో కూడా థ్యాంక్ యూ అని జీసస్ అని చెప్పిన వాడే కృతజ్ఞతగా నిలబడాలి, ఓర్పుగా నిలబడాలి. ఓర్పులోను కీడులోను అన్నిట్లో నిలబడినందుకు కృతజ్ఞతగా అర్పించాలి. ఇక్కడ ఏమన్నా ఫెలిస్కా అని ఏమండి, క్షమించండి, 24:3 అంతే. ఫెలిస్కా తమ వల్ల ఎంతో నెమ్మది అనుభవిస్తున్నాం. తమ జన్మ సంభవించిన అనేక కీళ్ళు తమ పరామర్శ దిద్దుబాటు ఒప్పుకొని మేము సకల విధముగా సకల స్థలముల్లో పూర్ణ కృతజ్ఞత అంగీకరిస్తున్నాము. మరి ఏం చేశారు? ఒకప్పుడు కీళ్ళు పొందారు, బాధింపబడ్డారు. అన్నిటిని కూడా దిద్దుకుంటూ సరిచేసుకుంటూ ప్రవర్తనని ముందుకెళ్ళినందుకు పూర్ణ అంగీకారంతో కృతజ్ఞతాస్తుతులు. మనం ఏం చేయాలి? అంతా మేలేనా? కీళ్ళు కూడా ఉంటాయి కొన్ని సందర్భంలో. దుష్టుడు అపవాది చేస్తూ ఉంటాడు. యోబు గారి చక్క జీవితంలో ఎంత బాగున్నాడు. థ్యాంక్స్ అయ్యా, నా మనవడిని ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా, మనవరాలు ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా, మంచి అల్లుడిని ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా, మంచి కోడలు ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా, మంచి ఒంట్లు ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా, మంచి భార్యని ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా, గృహాన్ని ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా అని చెబుతున్నాడు ప్రతిరోజు. అయితే ఏం చేశాడు? యారా పద్దా థ్యాంక్సేనా? థ్యాంక్స్ అంటున్నావు నువ్వు? దేవుని తిట్టరా నువ్వు ఒకసారి సరదాగా, దేవుని తిట్టరా ఒకసారి సరదాగా అన్నాడు. కుదిరిద్దా? కుదరలా. ప్రభు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. భార్య కూడా ఉంది, ఓసారి తిట్టి చచ్చిపో. థ్యాంక్స్ అయ్యా అంటావు పద్దాగా. సరే తిట్టి చచ్చిపోయా. ఎర్రి మొహం దాన. దేవుడికి చేసిన మేళ బట్టి థ్యాంక్స్ అయ్యా అంటమే కాదు, ఒక్కోసారి కీడు పొందుతాం. మేలు కాదా? కీడు వల్ల కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పవా అన్నాడు. అంతే, దెబ్బకు నోరు మూసింది. ఆ ఒక్క సందర్భంలో భార్య నోరు తెరిచినట్టు ఉంది. మిగతా సందర్భంలో తెరిచిందా? తెరవలా. దేవుడు నిన్ను శ్రమ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు, నువ్వేంటి థ్యాంక్స్ చెప్పేది దేవుడికే?
ఆ జలుబు వచ్చిందే, సంవత్సరం మొత్తం వేసే అంతగానో కాపాడేవే, ఆ జలుబు వచ్చిందే, ఆ చిన్న జలుబు, ఎత్తుకయ్యా 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 ఎత్తుక. కొంతమంది ఉంటారు, దగ్గు వచ్చిందే ఎత్తుకయ్యా ఎత్తుకే ఎత్తుకే. దగ్గు జలుబులు అనేవి కామనం, జ్వరం అనేది కామనం. మన బాడీలో రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఏంటిది అది? సిస్టమ్. ఫ్యాన్ వేస్తాం, ఏమైతే గిర్రమని తిరిగిద్ది దాని చుట్టూ దాని, అవునా? కూలర్ వేస్తాం, అది కూడా ఏమైతే వయ్యని తిరిగిద్ది, అది కూడా ఫ్యానే. కరెంట్ వేస్తాం, అది కూడా ఏంటిది జయ్యమని వస్తూ ఉంటుంది, అది కూడా ఏంటిది సర్క్యులేషన్ అయితే మనకు కనపడదు కంటికి. ఏంటిది అది? ఒక ప్లస్ ఒక మైనస్, ఆ రెండు టక్క టక్క వత్తనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి, వత్తనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి. కనపడిద్దా? కనపడదు. అయితే నీ బాడీలో కూడా మనం వెళ్తున్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం, డస్ట్ వచ్చిద్ది, దుమ్ము, అవునా? ముక్కులోకి వెళ్ళిద్దా లేదా? వెళ్ళిపోయిద్దా? చెయ్యొట్టు పెట్టుకుంటాం, ఆగిద్దా? ఆగదో, వెళ్ళిపోతే. ఆ డస్ట్ ఏమైంది? ఇక్కడ ముక్కుల్లో పేరుకుండేది, ఇక్కడ వెంట్రుకలు ఉంటాయి, ఆపిద్ది. ముక్కులోకి వెళ్ళినప్పుడు ఇక్కడ పట్టేస్తుంది, ఆ పట్టేసినప్పుడు ఏమైంది? ఈ చలుకో అలాగా తర్వాత ఏమైంది? జలుబు వచ్చింది. ఆ జలుబు అనేది ఏంటి? దాన్ని బయటికి పంపించాలి, ఆ డస్ట్ని, ఆ వ్యర్థాన్ని పంపించకపోతే అప్పుడు ఏమైంది? నువ్వు పంపిస్తావా? పంపిపోతే ఏమైంది? ఇదే ఆటోమేటిక్గా బాడీ జలుబు పెట్టింది. అక్కడ ఉన్నదాన్ని ఆ జలుబు ధర బయటకు వచ్చేస్తుంది, కారిపోదు. 2-3 రోజులే ఉంటుంది అది. 2-3 రోజులు ఉండాలి ఆ పీరియడ్. ఉంటేనే ఆ వేస్ట్ అంతా నీ బాడీలో ఇంకా ఎక్కువ ఉన్నట్టు, ఊపిరితిత్తులు చేరిపోయాయి కదా, అంతా ఇన్ఫెక్షన్ అయిపోతుంది, అందుకే బయటకు వచ్చారు. ఆ నిమ్మ అంటావా? ఆ నిమ్మ కూడా అంతే. ఇదంతా ఏమవుతుంది? బాడీ మొత్తం సరిచేయబడుతుంది ఆ 2-3 రోజులే. 4వ రోజు మనం ఏం చేయాలి? ఇమ్యూని సిస్టాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని, ట్యాబ్లెట్ వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు సరైపోతుంది, అవునా? అలాగే దేవుడి దగ్గర కూడా మన దగ్గర కొన్ని నష్టాలు జరుగుతాయి, కొన్ని లాభాలు జరుగుతాయి, కొన్ని మధ్యస్థ తీతి ఉంటుంది, కొన్ని అటు ఇటుగా ఉంటాయి, కొన్ని సమృద్ధికి ఇచ్చేస్తాడు దేవుడు. అన్నిటిని కూడా చేపట్టుకొని యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము అని చెప్పి మనము ముందుకు సాగిపోవాలి, అవునా? నష్టం వచ్చిందే అని బాధపడకూడదు. ఇక్కడ నచ్చపోవచ్చు, కానీ ఇంకో విషయంలో దేవుడు నిన్ను లాభపరుస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ. గడచిన సంవత్సరంలో నువ్వు సమయాన్ని వేస్ట్ అయిపోయావా? అన్నిటిని కూడా కూడగట్టి దేవుడు నీకు దగ్గర సమయాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంకా మంచి మేలు దేవుడు నీకు స్థిరపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. అందుబట్టి దేవాది దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఒప్పుకోవాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి కొత్త సంవత్సరం వెలుచుండగా. ఆమేన్. థ్యాంక్ యూ. అయితే ఏ విధానం మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 47-48. 1 రాజులు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 47వ వచనము. అందుకు రాజు సేవకులు మన ఏలినవాడకు దావీదునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకి ఎక్కువైన ఖ్యాతి కలిగినట్లుగా నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండినట్లు దేవుడు దయచేయునుగా కానీ చెప్పి రాజు మంచం మీద సాగిలపడి నమస్కారము చేసిట్లనెను. నేను సజీవుడనై ఉండగా ఈ దినము జరిగించినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒకడు నాకు దయచేసినందుకు అందును బట్టి దేవా స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. సంతానాన్ని బట్టి థ్యాంక్ యూ చెప్పాలి. కొడుకునిచ్చాడా, కుమారునిచ్చాడా, భార్యనిచ్చాడా, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకని? దావీదు ఏలుబడి చేశాడు, ఆయన ఏలుబాటులో పరిగెత్తడాలు, యుద్ధాలు, అసమాధానమే, మామ చంపేవాళ్ళని ప్లానింగే, ఎక్కడికక్కడ పారిపోవడమే. అయినా వాటన్నిటి దేవుడు నెమ్మదిచ్చి, భార్యనిచ్చి, రాజ్యాన్నిచ్చి, సంతోషాన్నిచ్చి, పిల్లలనిచ్చి సమాధానం ఇచ్చాడు దేవుడు. ఆ ఏమి అనుభవించకుండా తన కుమారుడు చక్కగా మంచి రాజ్యం ఏలుబాటు, పేరు, ఘనత, మహిమ ఇవన్నీ వస్తున్నాయి.
రాజుకి ఇంకా అభివృద్ధి చెందాలని వాళ్ళు వచ్చారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. అప్పుడు ఏమై చేశాడు దావీదు, దేవా స్తోత్రములయ్యా, నా కుమారుడు అభివృద్ధి చెందినట్టు ఇట్లాగ నన్ను నిలబెట్టినందుకు, ఓ కుమారుని ఇచ్చినందుకు దేవా స్తోత్రమయ్యా అన్నాడు. చూసారా కృతజ్ఞత. చక్కగా రాజ్యం మీద కూర్చోబెట్టాడు దేవుడు, ఏ అభ్యంతరం లేకుండా. ఇంకా నామం హెచ్చించబడాలి. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవా స్తోత్రములు. వాగ్దానం ఇచ్చాడు, అతను సింహాసనము నిత్యముండును, ఏమండి ఖ్యాతి ఘనత వచ్చింది అన్నాడు దేవుడు. అలాగే ఇచ్చాడా లేదా వాగ్దానం? దేవుడు ఏమి ఇచ్చాడు వాగ్దానం? ఏ వాగ్దానం ఇచ్చాడు? గడిచిన సంవత్సరం ఈ సంవత్సరంలో ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? మన ప్రార్థనలో పొందుకోవాలి. క్రైస్తవుడు అంటే నువ్వు ఏదో వెళ్ళామో అయ్యయ్యయ్య అంటాం, టైం చూసుకోవడం వచ్చాడు కాదు. అంటాం కాదు, ఏడవడం కాదు, అంటాం కాదు, ఊగిపోవడం కాదు, ఎగరటం కాదు, డ్యాన్స్ వేయడం కాదు. వాగ్దానము పొందుకోవాలి. వాగ్దానం ఇవ్వయ్యా, ఆత్మీయ వాగ్దానం అడగాలి దేవుణ్ణి. వాగ్దానం ఇవ్వయ్యా, వాగ్దానం లేకపోతే ఎలా నడవగలను? వాగ్దానం లేకపోతే ఎలాగా? నన్ను అవమానిస్తున్నాడు దుష్టుడు, పదే పదే నన్ను కించపరుస్తున్నాడు వీరి ముందు. అన్న ఏం చేసిందండి? బాధిస్తున్నాడు పిల్లలు లేదని. ఏం చేసింది అన్న? మందిరానికి వెళ్ళి దేవుడి యొక్క సన్నిధిలోనే మొర్రపెట్టిందా? అవునా? అక్కడ కూడా అవమానం జరిగింది మందిరంలో. ఏంటి తాగి మాట్లాడుతున్నాడు అన్నాడు సేవకుడు. తాగి మాట్లాడుతున్నావా? ఎందుకంటే ఆ దినముల్లో తాగేవారు కూడా ఉన్నారు ద్రాక్షరసాన్ని. ఏం కూడా అలాగ పుచ్చుకుందేమో, అలా మాట్లాడుతుందేమో తనలో తాను అనుకున్నాడు. అందుకే ఏమన్నాడు? తాగి మాట్లాడుతున్నావా అన్నాడు. లేదయ్యా, నా హృదయ వేదనతో బాధపడుతున్నాడు. ఏంటమ్మా నీ వేదన అన్నాడు. పిల్లోడు లేడే. హే అదేనా? ఓ మళ్ళీ సంవత్సరం కల్లా నీ కౌగిల్లో పిల్లవాడు ఉన్నాడు కాక అమ్మేనా అన్నాడు. అమ్మయ్యా పాస్టర్ గారు నా ప్రార్థన అన్నాడు, దేవుడు నా ప్రార్థన అన్నాడు అని చెప్పి ఇంటికి సంతోషంగా వెళ్ళిపోయింది. అమ్మాయి థ్యాంక్ యూ. మళ్ళీ సంవత్సరం కల్లా పిల్లాడు పుట్టేసాడు. కన్నీటితో నిండిన గుండెతో అలసిన సొలిసిన సోలిన నేస్త్రమా, కన్నీటితో నిండిన గుండెతో అలసిన సొలిసిన కూలిన నేస్తమా, యేసే నిజ రక్షకుడై నిన్ను చేరగా, యేసే నిజ రక్షకుడై నిన్ను చేరగా, నువ్వు రక్షణ పొందెదవు, నువ్వు విడుదల పొందెదవు, విమోచన నొందెదవు నిత్యము. చూసారా? అన్న గర్భఫలం లేదు, నమ్మింది దేవుడు, చేర్చుకుంది, బాధపడింది. ఏమైంది? దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. నమ్మిన వాడు ఒమ్ము చేసేవాడు కాదు, ఇచ్చాడు. రాజుకు కూడా ఒక కుమారుని ఇచ్చాడు. ఘనత మహిమ అతనికన్నా ఇంకా అభివృద్ధి చెందాలని దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అవునా? మనం కూడా దేవుడు ఏమిచ్చాడు, ఏం కలిగి ఉన్నాం, ఏం జరగబోతుంది, ఆ 3 విషయాలు ఎప్పుడు మర్చిపోకూడదు. అవునా? దాన్ని బట్టి దేవుడి యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే 1 దినవృత్తాంతాలు 16:8. పదహారో అధ్యాయము 8వ వచనం. 16వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామము ప్రకటన చేయుడి, ఆయన కార్యము జనుల్లో తెలియజేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయన గురించి కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటి గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆయన వెతికి వారు హృదయ వాంఛలు తీర్చే దేవుడు. ఆమేన్. థ్యాంక్ యూ. చూసారా? వెతకాలి. థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ అయ్యా. ఆరోగ్యాన్ని బట్టి, కుమారులు బట్టి, గృహాన్ని బట్టి, సంతానాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, జాబును బట్టి, పేరును బట్టి, ధనాన్ని బట్టి, ఏమండి దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క సమస్తాన్ని బట్టి దేవా స్తోత్రములను చెల్లిస్తే ఏమైందంట?
కీర్తన పాడుడి. నీ మేలను తలంచుచు కొత్త కీర్తనే పాడేదను. ఏం చేయాలండి? కీర్తన పాడాలి, కీర్తించాలి, జనాల్లో వివరించాలి ఆయన అద్భుత నామాన్ని, ఆయన అద్భుత క్రియలని. అప్పుడు యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించురుగాక. ఆమేన్. అలా వెతికిన వారు దేవుడు ఏం చేస్తాడంట? కొత్త సంవత్సరంలో రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత, రెట్టింపు పేరు, రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపుగా నిన్ను దీవించి ఆస్వాదించబోతున్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. వెతికిన వారు, ఇక్కడ నేను సొంతంగా రాసిందా? యెహోవాను వెతికిన వారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. సంతోషం అంటే ఏంటి? ఏదైనా పని చేయాలి, ఆ పని మనం వెళ్ళంగానే అయిపోతే ఎలాగుంటుంది? అబ్బా దేవా స్తోత్రములు స్తోత్రము స్తోత్రం అనుకుంటా. అవునా? అంటే ముందు నువ్వేం చేయాలి? ఎతకాలి యెహోవాని, పాట పాడాలి యెహోవాని బట్టి, సాక్ష్యం చెప్పాలి యెహోవాని బట్టి, అద్భుత క్రియలు సాక్ష్యాలు వివరించాలి దేవుడి గురించి. అప్పుడు ఏమైతే ఆ కార్యము జరిగిద్ది, ఆ కార్యము జరిగిపోద్ది. అందుకే నూతన సంవత్సరంలో మనం ఎలాగెళ్ళాలి? తప్పులు సరిదిద్దుకుంటూ, ఓర్పుతోనూ, దీర్ఘశాంతముతోనూ, కీడులు తలంచుకుంటూ, మేళ్ళు తలంచుకుంటూ, వాటి నిమిత్తం దేవుడు నడిపించిన విధానాన్ని బట్టే దేవా స్తోత్రములు అని ముందుకు మనం నడిస్తే యెహోవాను వెతికిన వారు హృదయ వాంఛలు తీర్చబడి సంతోషించుదురుగాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, ఇంకో 20 రాసుకున్న రెఫరెన్స్లో, కానీ సమయం లేదు కదా. ప్రార్థన చేద్దామండి. ఎందుకు ఆయన థ్యాంక్స్ చెప్పాలి? ఆయన కనికరాన్ని బట్టి. దేవా ఎన్నో, అయ్యా ఎన్నో నా దగ్గర విజ్ఞాపనలు ఉన్నాయి దేవా, వాటన్నిటిని నీ ముందు పెట్టాను దేవా. ఆయన కనికరించి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎంతగానో కాచి కాపాడి, అయ్యా నేను అడిగిన ప్రతి ఒక్క ప్రార్థనలో కూడా ప్రభా నా కోరికలు తీర్చి ముందుకు నడిపిస్తున్న దేవా స్తోత్రములయ్యా. నా చిన్ని కోరికలు, నా చిన్ని ఆశలు ఆలకించి ఒక్కొక్కటి తీర్చావు. నా చిన్ని కోరికలు, నా చిన్ని ఆశలు ఆలకించి ఒక్కొక్కటి తీర్చావు. అడిగిన వాటికంటే, పొందుకున్న వాటికంటే, అడిగిన వాటికంటే, పొందుకున్న వాటికంటే అధికముగా నన్ను దీవించావయ్యా, అధికముగా నన్ను దీవించావయ్యా. నా చిన్ని కోరికలు, నా చిన్ని ప్రార్థనలు ఆలకించి ఒక్కొక్కటి తీర్చావు. నా చిన్ని కోరికలు, నా చిన్ని ఆశలు ఆలకించి ఒక్కొక్కటి తీర్చావు. ఆరోగ్యాన్ని బట్టి దేవా స్తోత్రములయ్యా. బలహీన సమయంలో నన్ను నడిపించిన విధానం బట్టి దేవా స్తోత్రములయ్యా. ప్రతి ఒక్క పనిలో తోడుకున్న దేవుడి, ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క ప్రార్థనలో దేవుడు తోడుకుంటున్నాడు. అందుని బట్టి ఆయన ఇచ్చిన శక్తిని బట్టి, ఆయన బలం ఇచ్చాడు. నేను నడవలేననే పరిస్థితుల్లో, నా వల్ల కాదనే పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను నడిపించాడు. అటువంటి విధానాన్ని బట్టి దేవా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా అయ్యా, నా వల్ల కాదని నేను ఒక విషయంలో నేను కుంగిపోతున్నానయ్యా. ఆ విషయంలో కూడా నువ్వు నడిపించిన విధానాన్ని బట్టి దేవా స్తోత్రములయ్యా. ఆలకించి ప్రతి ఒక్క ప్రార్థన నడిపిస్తున్నావు దేవా. అయ్యా
నీ శక్తి కోల్పోయిన సమయంలో, అయా శత్రువులే నన్ను కొంగతీసిన సమయంలో, మిత్రులు కూడా నన్ను కొంగతీసిన సమయంలో, తల్లిదండ్రులు ఇదిగు ఇరుగు పొరుగు వారు ప్రార్థన చేద్దామండి. ఇది ప్రార్థన చేసే సమయము, వ్యర్థంగా గడిపే సమయము కాదు. ప్రార్థన ప్రార్థన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శాశ్వత ప్రేమ నాకు చూపావయా, ప్రార్థన శక్తి నాకు నేర్పినావయా, శాశ్వత ప్రేమ నాకు చూపినావయా, ప్రార్థన శక్తి నాకు నేర్పినావయా, కన్నీటిని నాట్యముగా మార్చినావయా, నా దుఃఖ దినములు తీర్చినావయ్యా, కన్నీటిని నాట్యముగా మార్చినావయ్యా. ఆదరణ కలగజేసి దేవుడు నడిపించాడు. నా వల్ల కాదని బాధపడుతున్న సమయంలో, నా శక్తి చాలదన్న సమయంలో, నా బలము చాలదన్న సమయంలో వాగ్దానాలతో భయపడవరకు తల్లి వలె తండ్రి వలె నేను ఆదరిస్తా. పర్వతాలు తొలగిన మెట్టల దద్దరిలను నేనున్నా, నన్ను అడుగుము జనములు నీ స్వాస్థ్యముకి ఇస్తా. అడుగుడి మీకు దొరకును, వెతుకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు దేవుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. రాబోయే వాటిని తెలియజేశాడు దేవుడు, కీడులను మేలను కూడా తెలియజేసిన దేవుడు అండి. థ్యాంక్ యూ. కీడులు తెలియజేసి కీడు నుంచి తప్పించిన దేవుడు అండి. బిడ్డ, నువ్వు ఆ మార్గాన్ని వెళ్ళతూ, ఆ విధానం వెళ్ళతూ, ఈ పరిస్థితులు చేయొద్దు అని దేవుడు ఎంతగానో నడిపాడండి నిన్ను నన్ను మనందరినీ. నిలబడి దేవా స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. కుంగిన నన్ను ధైర్యపరిచినావయ్యా, నిత్య జీవం నాకు నొసగినావయ్యా, కుంగిన నన్ను ధైర్యపరిచినావయ్యా, నిత్య జీవం నాకు నొసగినావయ్యా, నా జీవితమును తృప్తిపరచినావయ్యా. అవునయ్యా, థ్యాంక్ యూ. నా జీవితమును తృప్తిపరచినావయ్యా. బంధకాల నుండి అది విడిపించలేవు సంఖ్యలు, బానిస సంఖ్యలు, బలహీనతలు, వాటన్నిటిని కూడా విర్రగొట్టి దేవుడు నిన్ను నడిపించిన విధానం పడితే నా చిన్ని ప్రార్థనలు, నా చిన్ని కోరికలు ఆలకించి ఒక్కొక్కటి తీర్చావు. థ్యాంక్ యూ. నా చిన్ని ప్రార్థనలు, నా చిన్ని కోరికలు ఆలకించి ఒక్కొక్కటి తీర్చావు. జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడికి స్తోత్రములు. కొన్ని సమయంలో ఏం చేయాలి సమస్య కానీ మార్గము తెలియదు, కొన్ని సమయంలో ఎలాగ నడవాలని మార్గం తెలియదు, కొన్ని సమయంలో అన్ని దారులు మూసిపోవచ్చు. కానీ దేవుడు శాశ్వత ప్రేమ నాకు చూపినావయ్యా, ప్రార్థన శక్తి నాకు నేర్పినావయ్యా. అవునయ్యా, థ్యాంక్ యూ. శాశ్వత ప్రేమ నాకు చూపినావయ్యా, ప్రార్థన శక్తి నాకు నేర్పినావయ్యా. జ్ఞానాన్ని ఇచ్చి నడిపించిన దేవుడు, సలహా ఇచ్చి నడిపించిన దేవుడు, ముందుకు బలాన్ని ఇచ్చి నడిపించిన దేవుడు, తోడునిచ్చిన నడిపించిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. స్తోత్రములయ్యా. అధికముగా నన్ను దీవించావయ్యా, కన్నీటిని నాట్యముగా మార్చినావయ్యా. రహస్యముగా నువ్వు బాధపడచ్చు, నీ హృదయములో రహస్యంగా వేదన పడచ్చు. ఏంటి పరిస్థితి, ఏంటి నా గృహము, ఏంటి నా కూతురు, ఏంటి నా కొడుకు జీవితాలు ఎలాగవుతున్నాయని దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీ కన్నీటిని చూస్తున్నాడు. నువ్వు రహస్యంగా పెట్టిన కన్నీరు, కన్నీటిని నాట్యముగా మార్చినావయ్యా, నా దుఃఖ దినములు సమతం చేసినావయ్యా, నా చిన్ని కోరికలు, నా చిన్ని ప్రార్థనను ఆలకించి ఒక్కొక్కటి తీర్చావు. ఆయన ఇచ్చిన కృపను బట్టి అడిగిన వాటి కంటే, ఊహించిన దానికంటే. అవునయ్యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ కృపనిచ్చావు, రక్షణనిచ్చావు దేవా. అయ్యా ఎంతగానో తోడుకుంటున్నావు దేవా. అధికముగా నన్ను దీవించావయ్యా,
బెరాక ఆశీర్వాద లోయ. నువ్వు ఆశీర్వాద లోయగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. ఆమె 2026లో జరిగిన కార్యాలన్నీ కూడా దేవుడు నిన్ను జరిపించాలని ఆశిస్తున్నాడు. అందుకనే యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషంతో నింపబడుదురుగాక. ఆమేన్ ఆమేన్. వాగ్దానాలతో నడుపునుగాక దేవుడు నూతన సంవత్సరంలో. రక్షణతో నడుపునుగాక, కృపతో నడుపునుగాక, మహిమతో నడుపునుగాక. అద్భుత కార్యములు నా పట్ల చేసే దేవ, దీనుడనైనా దరిద్రుడైన నన్ను స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. థ్యాంక్ యూ. ఆరోగ్యాన్నిచ్చావు దేవా, శక్తినిచ్చావు దేవా, బలాన్ని ఇచ్చావు దేవా, జ్ఞానాన్ని ఇచ్చావు దేవా, గృహాన్ని సరిచేసావు దేవా, వాహనాన్ని ఇచ్చావు దేవా. ప్రతి ఒక్కరి దేవ స్తోత్రములే. కలిగి ఉన్న వాటిని, కలిగి ఉన్న సంస్థలను ఇంకా మర్చిపోవచ్చు దేవా. అయ్యా, నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరిని, గృహాన్ని బట్టి, తల్లిదండ్రులు బట్టి, జాబును బట్టి, సేవను బట్టి, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి, నువ్వు నడిపించిన రక్షణ బట్టి, నువ్వు ఇచ్చిన బాప్తిసాన్ని బట్టి దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు బట్టి నేను నిస్సహాయున్నాయా, నేను బలహీనున్నాయా, ఎందుకు పనికిరాను అన్నయ్యా. అయ్యా, ప్రేమతో దయతో నీ దరి చేర్చుకున్న దేవా, త్రోసివేయలేదేవా, కుంగిబాటు అవనవలేదు దేవా. అయ్యా, నీ వాగ్దానాలు ఇచ్చి నడిపిస్తున్న విధానం బట్టి దేవ స్తోత్రములయ్యా. అయ్యా, నీ శక్తినిచ్చి నడిపిస్తున్న స్తోత్రములయ్యా, నీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవ స్తోత్రములయ్యా. నాకు కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి దేవా నీకే స్తోత్రములయ్యా. అయ్యా, 10 మంది కుష్ఠరోగులు 9 మంది కనపడినట్టు వారి దారి సర్దుకున్నట్టు కాకుండా అయ్యా, ఒక్కడిని నీ యొద్దకు వచ్చి విశ్వాసముతో నేను నా కుటుంబాన్ని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, స్తోత్రములయ్యా. అయ్యా, నువ్వు ఇచ్చిన జీవాన్ని బట్టి, ఇప్పుడు వరకు నడిపించిన విధానాన్ని బట్టి, ఇప్పుడు వరకు ఎన్నో కీళ్ళు తప్పించి ప్రమాదమ స్థితిలో కూడా తప్పించావు దేవా, మరణాపాయ స్థితిలో కూడా తప్పించావు దారా. గడిచిన సంవత్సరాలు, ఈ సంవత్సరం మొత్తం కూడా అయ్యా మరణాపాయాల నుంచి తప్పించావు దేవా. బండి ప్రయాణంలో తోడుకున్న దేవా, ఆరోగ్య విషయంలో ఎంతగానో తోడుకున్న దేవా, ప్రార్థన విషయంలో ఎంతగానో తోడుకున్న దేవా. ప్రార్థన నాకు నేర్పించి నడిపిస్తున్న దేవా, స్తోత్రములయ్యా. శాశ్వత ప్రేమ నాకు చూపినావయా, ప్రార్థన శక్తి నాకు నేర్పినావయా, కన్నీటిని నాట్యముగా మార్చినావయా, నా దుఃఖ దినములు తీర్చినావయా, కుంగి ఉన్న నన్ను ధైర్యపరచినావయ్యా, నిత్య జీవం నాకు వసగినావయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, సేవను బట్టి అయా మా కుటుంబీకులు బట్టి, మా గృహాన్ని బట్టి, మా సంఘమును బట్టి, సంఘ నాయకులు బట్టి, సంఘమును బట్టి, అయా సేవకురాలు బట్టి, అయా ప్రతి ఒక్క విశ్వాసాన్ని బట్టి, అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి, మా ఇచ్చిన గ్రామాన్ని బట్టి, మా ఇచ్చిన ప్రభు తండ్రి ఈ పట్టణాన్ని బట్టి దేవా స్తోత్రములయ్యా. ప్రతి ఒక్క విషయంలో ఇంకేమైనా మర్చిపోయి ఉండుంటే అయ్యా, నువ్వు చేసిన మేలును మర్చిపోయి ఉండి క్షమించి దయచేత ముందుకు నడిపించి సహాయం దయచి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు వరకు బిడ్డలు చేసిన ప్రార్థన ఆలకించి ప్రార్థనా శక్తి, ప్రార్థన బలము, ప్రార్థన విశ్వాసాన్ని దయచే, నీ కృప దయచే, నీ రక్షణ దయచే, ఇంకా నీ కాపుదలు దయచేసి ముందుకు నడిపించి ఆయా కృతజ్ఞత అని గుర్తుపెట్టుకొని సంవత్సరం ఆఖరులో ఆదివారం నీకు ఇష్టమైన రోజులు మరి బిడ్డలన్నీ తెలియజేసిన కృతజ్ఞతను బట్టి దీవించి ఆశ్రయించి వారు ఇంకేదైతే హృదయ వేదన ఉందో, హృదయంలో కుంగిపోతున్నారో, ఏ బాధ అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళు ఇంకా తీరని వేదన ఏదైతే ఉందో వాటన్నిటిని తీసివేసి ధైర్యముగా, నిబ్బరముతో, ఆశీర్వాదంతో హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంకా మేలు దయచి, ఆశీర్వాదం దయచి, శక్తి దయచి, ఆశీర్వాద లోయగా ఉండబట్టుకు మార్గం దయచి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమున్న ప్రభు తండ్రి, నీ నామం పరిశుద్ధగా,
నీ రాజ్యం మాకు వచ్చుగా, నీ చిత్త పరలాగా భూమి ఎందు నెరవేరింది కాక. మా అన్నదాన్ని దయచేయి. మా అపరాధం క్షమించిన ప్రకారం, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం, మా రుణస్తులు కూడా మేము క్షమించిన ప్రకారం మా రుణాలు కూడా క్షమించుదేవా. దుష్టు యొక్క సోదరులు పడిపోకుండా తప్పించుదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం సమస్తము నీకు ఇచ్చినట్టుగా యేసు అతి పరిశుద్ధ నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. బ్లేస్ మహారాజ్, దావీదు కుమార్కి, ప్రభువులకి, యేసు మహారాజ్, క్రిస్టియన్ సాహసం. థ్యాంక్ యూ జీసస్.